నమస్తే. ఇప్పుడు ఎన్నికల సమయం. తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. మళ్ళీ రేపు ఆంధ్ర ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఒక సుస్థిరమైన అసలు రాజకీయ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడుతుంది? చాలా అస్తవ్యస్తంగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. దీని మీద విశ్లేషించడానికి మన గెస్ట్గా ప్రొఫెసర్ కూచిపూడి భాగవత కుటుంబరావు గారు వచ్చారు. ఆయన విద్యావేత్త, సైకాలజిస్టు, ప్రొఫెసర్, ఇన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థ మీద, దీని ప్రక్షాళన మీద ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడున్న ఎన్నికల వాతావరణం, తెలంగాణ ఎన్నికలు ముగిసినాయి, ఇంకా రాబోతున్నాయి. అసలు రాజకీయ వ్యవస్థ అనేది ఎలా ఉండాలి? సుస్థిరమైన పరిపాలన రావాలంటే ఏం చేయాలి? ఇలాంటి అంశాల మీద నాకు సమాధానం కావాలి. చాలా మంచి ప్రశ్న ఇది. అయితే ఏమిటంటే, ముందుగా ఒక విషయం ఏమిటంటే, నేను రాజకీయ విశ్లేషకుడిని అయితే కాదు, కానీ ఒక పౌరుడిగా అన్నింటినీ గమనిస్తూ ఉండటం, ఒక చైతన్యవంతంగా ఉండాలి ప్రతివాడు అన్ని విషయాల్లోనూ అన్న విషయానికి మాత్రం నేను ఆ రకమైన సిద్ధాంతం కలిగిన వాడిని. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటి ఏమిటంటే, మనకి ఎన్ని రంగాలైనా తీసుకోండి, మన వ్యక్తిగతం కానీ, కుటుంబం కానీ, సమాజం కానీ, లేకపోతే మన ప్రతి వాళ్ళకి వృత్తి వ్యాపారాలు ఉంటాయి, దానికి సంబంధించింది కానీ, ప్రభుత్వం కానీ, రాజకీయం కానీ, అన్ని రంగాల్లోనూ మార్గదర్శక సూత్రాలు అన్నింటి కూడా కామన్గా ఉంటాయి. అయితే వాటిని మనము వివిధ రంగాల్లో మనం అప్లై చేసుకోవటం అన్న దాని మీదే మనకి మొత్తం అంతా ఒక సక్సెస్ కానీ, ఒక సుస్థిరత కానీ మనకి దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే నా అప్రోచ్ ఏమిటంటే, నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మన భారతీయ తత్వంలో, ముఖ్యంగా భారతీయ తత్వంలో ప్రతి దేశానికి దానికి సంబంధించిన తత్వము, ఫిలాసఫీ ఉంటుంది. కానీ ముఖ్యంగా మన భారతీయ తత్వంలో అతి పురాతన అనడం కన్నా మనం ఇంకేం చెప్పాలంటే, చాలా అనాదిగా వస్తున్న మన భారతీయ తత్వం నుంచి మనము ఎన్నో విషయాల, మార్గదర్శక విషయాల్ని మనము తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే మన పురాణాలు, వేదాంగాలు, అలాగే మన ఇది భగవద్గీత వంటి ఏమిటంటే అటువంటి మార్గదర్శక సూత్రాలున్న అంశాలు, ఇలా మన కళలు, వివిధ కళలు, వివిధ శాస్త్రాలు, ఇవన్నీ కూడా మానవుడు అన్ని రంగాల్లోనూ పరిపూర్ణత చెందటానికి కావాల్సిన మార్గదర్శక సూత్రాలే చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, మనము వీటన్నిటినీ కూడా ఏం చేస్తున్నామంటే, అవుతే షెల్ఫ్ల్లో పెట్టేసి మనం మన పద్ధతిలో మనం వెళ్తున్నాం. లేదు, ఇదేదో దానికి సంబంధించిన వాళ్ళు, అంటే పురాణాలు అంటే ఏదో ముసలి వాళ్ళకి సంబంధించింది, లేకపోతే ఏదో ఒక కళలు అంటే కళాకారులకు సంబంధించింది, ఇంతవరకు సంబంధించింది, మనకి దానికి సంబంధించింది కాదు అని ఎక్కడికక్కడ దాని గురించి తెలుసుకోకుండా మనము నడుస్తున్న కారణంగానే ఇదంతా వస్తుంది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ కూడా అలాగే ఉంది. ఏమిటంటే, వేరే రకమైన కల్చర్, మన సంస్కృతిలో ఏం చెప్పారన్నది కాకుండా వేరే పద్ధతిలో ఒక కల్చర్ ఏర్పడ్డది. కాబట్టి ఇప్పుడు ఇది ఇలా, అసలు ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఇప్పుడు అసలు ఇవన్నీ చదివి దీంట్లో ఉండదు కదా. జనాల్లో మాస్ లీడర్గా చొచ్చుకెళ్ళాలంటే అవి ఏమీ అవసరం లేదు. చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకనంటే, ఇది అందరికీ తెలియవలసిన విషయాలు. దీనికి ఏమిటంటే, మనకున్న స్క్రిప్చర్స్ నుంచి, అక్కడి నుంచి తీసుకుని ఇది ప్రస్తుతం పరిస్థితులకు అన్వయించేటట్లుగా చేసే ఒక రకమైన వారధి ఉండాలి రెండింటికి మధ్య. ఒకవైపు మన తత్వశాస్త్రం చాలా గొప్ప విషయాలు చెప్తున్నది, ఇంకొక విషయం మనకేమో ప్రాక్టికల్గా ఇక్కడ చేయవలసిన ఉన్నాయి. ఈ రెండింటి మధ్య వారధి ఉండాలి అని నా ఉద్దేశం. ఆ వారధి చేయవలసిన వాళ్ళు ఏమిటంటే చాలామంది ఉన్నారు. విద్యలోనూ అన్ని రంగాల్లోనూ ఆ వారధి ఉండాలి. రాజకీయంలో కూడా ఉండాలి. నిజానికి ఏమిటంటే, రాజకీయ పాఠాలు అందులోంచి తీసుకుని చెప్తే దాని పరిస్థితి వేరుగా ఉంటుంది. సో ఇక్కడ మన రాజకీయ రంగం అనగానే ఏమవుతుంది, రాజకీయ నాయకులు, తర్వాత ఓటర్లు, తర్వాత అదే రకంగా ఈ మధ్యలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ వింగ్, వీళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. ఇందులో ఈ రాజకీయ బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు, ఎలక్షన్ వ్యవస్థ, అదేవిధంగా ఓటర్లు, వీళ్ళందరికీ కూడా సరైన పరిజ్ఞానం ఉంటేనే, అంటే మన స్క్రిప్చర్స్లో చెప్పినట్లుగా ఉండగలిగితే అది అద్భుతమైన వ్యవస్థ ఏర్పడుతుంది. మనకి ఇదివరకు రామరాజ్యం అవన్నీ చెప్పినవన్నీ కూడా అలా ఉన్నవే, అందులోంచి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ఎలా అని మీరు అడిగారు కదా. ఎలాగంటే, ఇప్పుడు మనకి రామాయణం, మహాభారతం, అలాగే మనకి ఇది భగవద్గీత, ఇలాంటి వాటిలో చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము నిత్య జీవితంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి మహాభారతం తీసుకోండి. మహాభారతంలో మీకు ఏమవుతుంది, ఎన్నో చోట్ల మనకి ఒక రాజకీయానికి, తర్వాత వ్యవస్థని ఎలా నడపడానికి అన్న సంబంధించిన నీతి ఎన్నో చోట్ల చెప్పడం జరిగింది. విదుర నీతి ఉంది,
అలాగే భీష్ముడు చివరిలో ధర్మరాజుకి చెప్పిన ధర్మసూత్రాలు, అంటే ఒక వ్యవస్థను ఎలా నడపాలి, రేపు రాజు అవబోతున్నాడు కాబట్టి ఎలా నడపాలి. అంటే ఇక్కడ ఒకటండి, కుటుంబ పాలన అంటున్నారు. ఇప్పుడు అది కుటుంబ పాలన, అక్కడ కూడా మహాభారతంలో కూడా కుటుంబ పాలనే ఉంది ఖచ్చితంగా. అంటే మహాభారతంలో కూడా అందులో కుటుంబ వ్యవస్థ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, దాయాదులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ, పైన ఉన్న ధృతరాష్ట్రుడు వంటి వ్యక్తి అసలు ఎలా ఆలోచించాలి, ఏ రకంగా మొత్తం అంతా వ్యవస్థని ఇది చేయాలి, మనం స్వార్థానికి అతి పుత్ర ప్రేమకి మనం దాసులం అవ్వకుండా ఎలా చేయాలి, ఇదంతా కుటుంబ వ్యవస్థ. ఇంకొక వైపు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది, ఒక రాజుగా ఎలా ఉండాలి, విదుర నీతి ఉంది, తర్వాత భీష్ముడు చెప్పినది ఉంది, ఇవన్నీ కూడా మనకి భగవద్గీత ఉంది ముఖ్యంగా. వీటన్నిటిలో ఉన్న సూత్రాలు ఎన్నో మనము నిత్య జీవితంలో ఉపయోగపడేటట్లుగా అవన్నీ ఉన్నాయి. వాటిని మనం ఇంటర్ప్రెట్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏదో భీష్ముడు నీతి తీసుకోండి, ఊరికే ఒక చిన్నది చెప్తున్నాను నేను. ఆయన సరే మనం విడిగా ధర్మ సూక్ష్మాల గురించి చెప్పడంతో పాటు అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా చెప్పాడు. ఆయన ఉదాహరణకి ఒక సూత్రం చెప్పాడు. ఆయన, నువ్వు రాజుగా ఉన్నప్పుడు, ఒక నాయకుడిగా ఉన్నప్పుడు నీ కింద ఉన్న వాళ్ళని నువ్వు నమ్మి వాళ్ళకి అప్పచెప్పాలి. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారన్న దాని మీద నిఘా ఉంచాలి. ఒక వ్యవస్థని నడిపేవాడు తన కింద వాళ్ళకి మార్గదర్శక సూత్రాలు ఇవ్వాలి, వాళ్ళ మీద నమ్మి వాళ్ళకి బాధ్యత అప్పచెప్పాలి, కానీ వాళ్ళ మీద నిఘా కూడా ఉంచాలి ఎప్పటికప్పుడు. ఇలాంటివి ఎన్నో సూత్రాలు అందులో ఉన్నాయి. అవన్నీ కూడా మనము అందులోంచి కనుక గ్రహిస్తే, అలాగే రామాయణం తీసుకుందాం. రామాయణంలో అసలు ఇవన్నీ కూడా రాజనీతి కానీ లేకపోతే ఆధ్యాత్మిక చింతన కానీ ఇలాంటివన్నీ రామాయణంలో చాలా చిన్నతనంలోనే రాముడు నేర్చుకున్నాడు. ఎలా నేర్చుకున్నాడంటే యోగ వాసిష్టం అని ఉంది అందులో. యోగ వాసిష్టంలో చెప్పిందంతా ఇంతే, ఈ మొత్తం ఫిలాసఫీ అది కనుక నేర్చుకున్నాడు కాబట్టే అంత చిన్న వయసులో నేర్చుకున్నాడు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే, చిన్న వయసులో నేర్చుకోవాలి ఇలాంటివన్నీ. ఎప్పుడో ముసలితనంలో నేర్చుకున్నందువల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఏదో కొంచెం ప్రశాంతంగా గడపగలదు ఆ టైంలో, అంతే తప్ప. అవన్నీ కూడా యోగ వాసిష్టం ఉదాహరణకి రాముడు చిన్న వయసులో నేర్చుకున్నాడు. చాలా ప్రశ్నలు అడిగాడు, అక్కడి నుంచి నేర్చుకున్నాడు. అందువల్ల అంత గొప్ప పరిపాలకుడు అవ్వడానికి అవన్నీ కూడా నాంది పలికాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు తర్వాత కాలం తీసుకోండి. మన చాణక్యుడు ఉన్నాడు. చాణక్యుడు అన్ని శాస్త్రాలను కలగలిపి చెప్పాడు. చాణక్యుడు అర్థశాస్త్రం కౌటిల్యుడు ఆయన రాశాడు. అర్థశాస్త్రం మాత్రమే కాదు, అందులో పొలిటికల్ వ్యవస్థ ఉంది, అదంతా కలిపి రాశాడు. తర్వాత వచ్చిన కాలంలో వీటన్నిటిని విడదీశారు. కానీ అతను రాసిన అర్థశాస్త్రంలో పొలిటికల్ వ్యవస్థ కూడా కలిసే ఉంది. రాజు ఎలా ఉండాలి, అసలు ప్రజలు ఎలా ఉండాలి, ప్రతి ఒక్క చిన్న విషయాల్లోనూ మార్గదర్శక సూత్రాలు. మీరు కౌటిల్యుడు అర్థశాస్త్రం తీసుకుంటే ఎన్నో విషయాలు మనకి తెలుస్తాయి. కానీ వాటన్నిటిని మనం పక్కకి పెట్టేశాం. అదేదో ఎప్పుడో పనికిరానివన్నట్లు దాని విలువ తెలియని కారణంగా ఇలా ఏమిటంటే మనకి ఏమిటంటే మనది ఇందులోంచి మనకు మార్గదర్శకాలు తీసుకుని మొత్తం ఓటర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళందరికీ ఈ విషయాలు చిన్నప్పటి నుంచి చెప్పాలి. అంటే మన పాఠ్యాంశాల్లో మార్పు రావాలి. తప్పకుండా పాఠ్యాంశాల్లో మొదటి నుంచి మార్పు రావాలి. తర్వాత పొలిటికల్ ఫీల్డ్కి వెళ్ళబోతున్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమిటంటే వీటికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు వాళ్ళకి చెప్పాలి. ఇలా మీరు ఫాలో అవ్వండి అని. సో ఎన్నో పొలిటికల్ ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అందులో అటువంటి క్లాసెస్లో ఇటువంటి సూత్రాలని వాళ్ళు తీసుకుని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆ పద్ధతిలో నడిపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా అధికారం రాగానే మారిపోతున్నారు. అంటే వ్యక్తుల పేర్లు చెప్పట్లేదు నేను చెప్పాలంటే, ఆ నియంతలాగా వ్యవహరిస్తున్నారు. ముందు బాగానే ఉంటున్నారు, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ అన్నీ ఉంటున్నాయి. ఒకసారి అధికారం వచ్చిన తర్వాత మారిపోతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? దానికి సమాధానం ఏమిటంటే, ఎన్ని సందర్భాల్లో అయినా సరే ప్రజలు చైతన్యవంతులై ఉండటమే దానికి ముఖ్యమైన కారణం. అలా వాళ్ళు మారిపోయిన దాన్ని కౌంటర్ చేయడానికి కూడా ఒక వ్యవస్థ ఉండాలి. ఇదివరకంతా కూడా రాజుల్ని తొలగించటము, కొత్త రాజుని నియమించటం, ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందు చాలా జరిగినాయి. వీటిల్లో మన పురాణ కాలాల్లో కూడా అసలు వాళ్ళు రాజు నియంత అయినప్పుడు ఏమిటి చేయటం అన్నది కూడా మీకు ఉదాహరణకి నహుష చరితం అనే ఒకటి ఉంది. చాలా సింపుల్. ఇది నహుషుడు అనే పేరు విని ఉంటాను. అవును. ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఒకానొక సమయంలో తను వెళ్ళి తపస్సు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అతనికి. అందువల్ల తన ఇంద్ర పదవిని టెంపరీగా అడ్హాక్ బేసిస్ మీద మనకి కొంతమందికి అప్పచెప్తున్నారు చూడండి. ఏదో ఫారిన్కి వెళ్తున్నప్పుడు ఒకళ్ళని నియమించిపోతారు. అలా నహుషుడు అనే ఒక రాజుని నియమించాడు. ఎందుకని రాజుని నియమించాడంటే చాలా గొప్పవాడు నహుషుడు.
అసలు మన వ్యక్తిత్వం చాలా గొప్పగలవాడు. అటువంటి నహుషుడిని పెట్టేసరికి ఆ నహుషుడు సరే అంత గొప్పవాడు కాబట్టి పెట్టాడు. ఈయన నహుషుడు ఇంద్ర పదవి చేపట్టగానే విర్రవీగిపోయాడు. అంటే ఏమిటి, నేను సాక్షాత్తు ఇంద్రుడిని, నేను రంభ ఉరోసి మేనకలు, ఈ రాజ్యం, ఈ మొత్తం సామ్రాజ్యం అంతా నాదే అనే పద్ధతిలో విర్రవీగి చివరికి ఏం చేశాడు తెలుసా, నేను ఇంద్రుడిని కాబట్టి ఇంద్రుడి భార్య శచీదేవి కూడా నాకు భార్య కావాలి కాబట్టి నేను శచీదేవిని ఇప్పుడు నేను అలాగే అదే పద్ధతిలో చూడాలంట అని ఏం చేస్తాడు, ఇంకా అంతటితో ఊరుకోడు. శచీదేవి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని వీళ్ళని మన సప్త ఋషుల్ని వాళ్ళని పిలుస్తాడు. పిలిచి ఏమంటాడంటే వాడి అధికారం మదం ఎంత పైకి ఎక్కుతుందంటే తను మేనాలో కూర్చొని పల్లకీలో కూర్చొని ఆ పల్లకీని ఆ సప్త ఋషుల చేత మోయిస్తాడు. ఎక్కడికి, శచీదేవి దగ్గరికి వెళ్ళడానికి. అక్కడ తీసుకెళ్ళండి అని అంటాడు. అలా వెళ్తుంటే అందులో అగస్త్య మహాముని కొంచెం పొట్టిగా ఉంటాడు. ఆయన భుజం మీద ఆయన వెళ్తుంటే ఆ ఆయన మోస్తారు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు ఒక ధర్మానికి కట్టుబడ్డాడు. ఎందుకనంటే ఈయన ఇంద్రుడు పదవి అని ఎంతసేపటికి ఈయన ఇంద్రుడు పదవి అని వాళ్ళ ధర్మానికి కట్టుబడ్డారు. ఆయన మోసుకుని వెళ్తూ ఉంటే ఈయన పొట్టిగా ఉన్నాడు కాబట్టి కొంచెం కిందకు వస్తుంది ఆ అది వెళ్తుండగా ఆ పల్లకి. వెంటనే కోపం వచ్చి ఏం చేస్తా అంటే ఒక తన్నుదంతాడు ఆయన, సాక్షాత్తు ఆయన్ని అగస్త్యుడిని. ఏమిటి ఇట్లా నడుస్తున్నామని ఆయన శుభ్రంగా అది కింద పెట్టేసి వీడిని శపిస్తాడు. నీ పదవి పోవడంతో పాటు నువ్వు ఇట్లా భ్రష్టుడు అయిపోగాక అని చెప్పిస్తాడు. ఇంకా వాడప్పుడు కాళ్ళ మీద పడతాడు. సరే ఇంకా తర్వాత అంతా ఇది జరుగుతుంది. అంటే ఈ ఇంత పద్ధతిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడే చెప్పారు కథల్లో, ఇప్పుడు మనకి లేదంటూ ఇవ్వలేదు, అప్పుడే చెప్పారు. 5 ఏళ్ళు భరించాల్సి వస్తుంది కదా మనం. ఇప్పుడు దానికి ఏమిటంటే దానికి ఇంకా పద్ధతుల్ని అన్వేషించాలి. ఇప్పుడు నేను సాధారణంగా చెప్తూ ఉంటాను ఏమిటంటే అసలు నిజానికి చట్టాల్లో కూడా మార్పులు రావాలి. చాలా చట్టాల్లో ఎన్నో మార్పులు రావాలి. ఆ మార్పులు ఏమిటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో కౌంటర్ చేయవలసింది ఏమిటి అన్నది. సరే వాళ్ళు అక్కడ ఇందుకోసమే పెట్టారు అవిశ్వాస తీర్మానాలు పెట్టడాలు ఇవి అవి అని, కానీ అవన్నీ కూడా వాళ్ళ నెంబర్ గేమ్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు దాన్ని మేనేజ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఒక నాయకుల్లో మార్పు వచ్చినప్పుడు దాన్ని రీకాల్ చేసే లాంటి వ్యవస్థని మనం రూపొందించుకోవాలి. అదే అసలు మొత్తం మన చట్టాన్ని దానికి ఆ విధంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీరు అసలు చాలా ఉంది ఇట్లాంటి వ్యవస్థల్లో మనం చూడవలసినవి చాలా ఉంది. చాలా చిన్న విషయం చెప్తాను నేను దీనిలో కూడా. ఇంకొకటి అదేమిటంటే ఇప్పుడు కొంతమందిని ఇది నియమిస్తున్నారు. ఏమిటంటే మేము గెలవడానికి, వాళ్ళు ఓడటానికి, అవతల వాడు ఓడటానికి వ్యూహాలు రచించమని కొంతమందిని పెడతారు. డబ్బిచ్చి స్ట్రాటజిస్టులు ప్రత్యేకించి చాలా వాళ్ళు మామూలు డబ్బు కాదు, విపరీతంగా ముడుపులు తీసుకుంటున్నారు, వేల కోట్లలో తీసుకుంటున్నారు. వాడేం చేస్తాడంటే వీడిని గెలిపించటం, అవతల వాడిని ఓడించటం ఒక్కటే వాడి పని. అందువల్ల చాలా అనుచితమైన పనులు చేస్తున్నారు. ఆ అనుచితమైన పనులు ఎక్కడి దాకా పోతున్నాయంటే మీరు ఎన్నో రకాలైన వ్యూహాలు, 2 ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి వాళ్ళ ద్వారా దాని నుంచి సానుభూతిని పొంది వాళ్ళ చిచ్చుపెట్టిన దానిలో నుంచి వీళ్ళు ఓట్లు లాక్కోవడం. అంటే సానుభూతిది ఒకటి. ఆ సమయానికి వాళ్ళ కాలు విరిగిందనో ఏదో దీనిలో అలా చేసి వాళ్ళ నుంచి సానుభూతి పొందటము, ఇట్లాంటి వివిధ రకాలైన సానుభూతులతో వాళ్ళు అలాంటి వ్యూహాలు వేసి వాళ్ళు చాలా చోట్ల ఇప్పుడు ఇదో పెద్ద ప్రొఫెషన్ కింద మారింది. నేనేమంటానంటే నాకు ఒక చిన్న ఆలోచన, నాకు ఒక ఆశ్చర్యం వేసింది. అదేమిటంటే ఇప్పుడు మనకి చూస్తూ ఉంటాం, సినిమాలో చూస్తాం, విడిగా అక్కడ చూస్తాం. ఒకడిని చంపడానికి ఒకడు సుపారీ తీసుకుని ఒకడిని చంపుతాడు. అది చట్టరీత్యా నేరం, అవును కదా. రేపు వాడు కనుక తెలిస్తే వాడు తప్పకుండా వాడికి యావజ్జీవ కారాగార శిక్ష, ఉరి శిక్ష ఏదో పడుతుంది వాడికి. అది చట్టరీత్యా నేరమైనప్పుడు ఇటువంటి వాళ్ళు సుపారీలు లాంటివి తీసుకుని వీళ్ళు అనుచితమైన పద్ధతిలో ఇట్లాంటి రాజకీయ వ్యూహాలు నడిపి దీనికి వీళ్ళు బాహాటంగా చేస్తున్నారు. అందరికీ తెలుసు వీళ్ళు ఇట్లా చేస్తున్నారని. మరి దీన్ని ఎందుకని చట్టంలో ఒక నేరం కింద తీసుకుని ఎందుకని దీన్ని ఇంకా చట్టాన్ని సవరించట్లేదు అని నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే చట్టంలో ఇటువంటిది చట్టవిరుద్ధం అని కనుక చట్టంలో ఉండుంటే ఇలా చేయటానికి ఇంత బాహాటంగా చేయడానికి అవకాశం లేదు. కానీ చట్టంలో అలా లేదు. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా విషయాల్లో మనకి మార్పులు చట్టంలో కూడా
చేయవలసిన అవసరం ఉంటుంది. అలా ఒక వ్యవస్థని మీరు అన్నట్లు కౌంటర్ చేసినప్పుడు, ఒకళ్ళు విర్రవీగినప్పుడు, ఒకటంతా కూడా ప్రజావిరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు కౌంటర్ చేయడానికి ఏమిటి అన్నది ఆలోచించి ఒక వ్యవస్థని కక్ష సాధింపు రాజకీయాలకు వెళ్ళిపోతున్నారండి. ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ పడిపోయింది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద గారిని పగ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి, ఇట్లాంటి ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏపీలో కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. సాధారణంగా అంటే కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరుగుతుందని కాదు, జనరల్గా అలాంటి పద్ధతులకు వచ్చేసినప్పుడు ఏం చేయాలి అనేది చెప్తున్నాను కదా. ఇదేమిటంటే నేను వ్యక్తుల పాలని వాళ్ళని అవన్నీ కూడా నేను లెక్కలోకి దానికి ఏమి నేను దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ ఏమిటంటే నేను మాత్రం ఒక జనరల్ ఫిలాసఫీని, ఒక చట్టపరంగా కానీ వ్యవస్థాపరంగా కానీ లేకపోతే మన ఒక తత్వపరంగా కానీ ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. అయితే ఏమిటంటే ఇటువంటిది ఏదైనా ఒకటి చట్టపరంగా వ్యవస్థాపరంగా ఏదైనా ఉండాలి. ఏమిటి దీన్ని ఇటువంటివన్నీ కూడా ఇటువంటివి ఏవైతే మనకు కనిపిస్తున్నాయో. తర్వాత ఇంకొకటి, ఇది అందరూ చెప్పేదే, ప్రత్యేకించి మనం చెప్పేదే లేదు. ఎలక్షన్లకి ముందర చాలా తక్కువ ఆదాయంతో బతికిన వాళ్ళు ఒక్కసారి అయిపోగానే వేల కోట్లలో వాళ్ళకి ప్రాపర్టీస్ వచ్చేస్తుంటే ఏ రకంగా వ్యవస్థ ఎప్పటికప్పుడు చెక్ ఉండాలి. వాళ్ళంతా అయిపోయిన తర్వాత అది ఏదో వాళ్ళని చేద్దామని కాదు, ఎప్పటికప్పుడు చెక్ ఉండాలి. చెక్ ఉంటుంది, ఆస్తులు ప్రకటిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పేది చెక్ అంటే ఎలాగంటే ఇంకొకటి కూడా ఏమిటంటే ప్రజల వైపు నుంచి కూడా చైతన్యం ఉండాలి. ప్రజల వైపు నుంచి కూడా చైతన్యం ఉండాలి. ఇప్పుడు కొంతమంది చూడండి, మన సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన లాంటి వాడు ఎట్లా చేస్తారంటే ఏదన్నా కనుక వ్యతిరేకం జరిగినప్పుడు చట్టరీత్యా ఆయన కేసులు వేసి ఆయన చాలా సందర్భాల్లో ఎన్నిటినో అంటే అనుచితంగా వెళ్తున్న వాటిని ఆపగలిగే పరిస్థితిలోకి ఆయన చేసేవాడు. సో ఈ రకంగా జనాల్లో కూడా అసలంటూ ఉన్నాయి, చట్టాలు కొంతవరకు ఉన్నాయి, కానీ అది సరిపోవు. ఇంకా కూడా చట్టాల్లో మార్పులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంతకాలంగా ఇన్ని రకాలైన అవకతవకలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చట్టంలో మార్పులు చేయవలసిన అవసరం ఉంది. వ్యవస్థ కూడా, ప్రజలు కూడా ఇంకా చైతన్యవంతం అవ్వాల్సిన అవసరం ఉంది. అసలు ఇప్పుడు ఒక పార్టీ తరపు ఎన్నికయ్యి ఇంకో పార్టీ జంప్ అయిపోతూ ఉంటారు, ఇట్లా జరుగుతూ ఉంటుంది. అసలు మన ఇండియాకి, మన భారతదేశంలో అధ్యక్ష తరహా పరిపాలన బెటరా లేదా మన పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం బెటర్ అంటారా మీ ఉద్దేశంలో? అంటే దానికి మనము మొదటి నుంచి మనకున్న వ్యవస్థను కనుక ఇదివరకు నుంచి కనుక తీసుకుంటే మనకు మొదట్లో రాజుల వ్యవస్థ ఉండేది, రాజరికం ఉండేది. అవును. కానీ వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. ఇప్పుడు రఘువంశం తీసుకుంటే, రాముడు యొక్క వంశాన్ని తీసుకుంటే ఒక్కొక్కళ్ళు ప్రజల కోసమని తమ సొంత చివరికి భార్యనే వదిలేశాడు ఆయన. ప్రజలకి దగ్గర నుంచి ఇదవుతుందని ఆయన అంత ఇది ప్రేమపాత్రులైన భార్యనే వదిలేశారు. అంటే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే రాజరికపు వ్యవస్థ అప్పుడు ఉండేది. కానీ రాజు ఎలా ఉండేవాడంటే ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా చూసుకునే పద్ధతిలో గనక రాజు ఉంటే రాజరికపు వ్యవస్థ మంచిదే. కానీ అలాంటి వాళ్ళు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో దొరకట్లేదు. కాబట్టి తప్పనిసరిగా ప్రజాస్వామ్య వ్యవస్థే ఇప్పుడు తప్పనిసరి. కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏవేవైతే లొసుగులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రత్యేకించి మేధావర్గము అన్ని రకాలైన యాంగిల్స్ నుంచి పరిశీలించి వాటిలో మార్పులు తెస్తే అప్పుడు దీన్ని ఇంకా కూడా పరిస్థితి అంటే ఎవరు కూడా బెసక్కుండా ఇటు అటు దీనిలో వెళ్లకుండా ఉండేలాంటి పరిస్థితి కనుక వస్తే ఇది ఇంకా కూడా ఇది వ్యవస్థ బాగా ఇదవుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి.